హలో ఎవ్రీవన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చనే కాదు, టాపిక్ కూడా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు అడిగారు, ఆల్మోస్ట్ ఆల్ కాంపిటీషన్ ఎగ్జామ్లో అడిగారు. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎకాలజీలో వస్తుంది మనకి క్వశ్చన్. అరేంజ్ ద సోర్స్ ఇన్ ద ఆర్డర్ దే కనెక్టెడ్ త్రూ ద హైడ్రాలజికల్ సైకిల్. క్వశ్చన్ ఏమడిగారంటే హైడ్రాలజికల్ సైకిల్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఆర్డర్లో పెట్టమంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి అట్మాస్ఫియర్, సెకండ్ వన్ బయోస్ఫియర్, థర్డ్ వన్ హైడ్రోస్ఫియర్, లాస్ట్ వన్ వచ్చేసి లిథోస్ఫియర్. సో ఇవన్నీ మనం ఇప్పుడు అరేంజ్ చేయాలి. ఫస్ట్ మనం హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఏంటి తెలుసుకుందాం. హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఫస్ట్ హైడ్రో అనగానే మనకు వాటర్ అని తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాటర్ సైకిల్. దీనికి సింపుల్ డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే ద కంటిన్యూస్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ల్యాండ్ అండ్ ఓషన్ surface to the atmosphere and back in form of precipitation is known as hydrological cycle. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే తెలుగులో చెప్తున్నాను. వాటర్ అనేది మూమెంట్ జరగడం, కంటిన్యూగా వాటర్ ల్యాండ్ నుంచి ఓషన్ సర్ఫేస్ నుంచి అట్మాస్ఫియర్ అండ్ మళ్ళీ తిరిగి రావడం. ఈ డెఫినేషన్నే మనము హైడ్రోలాజికల్ సైకిల్ అంటాం. ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. హైడ్రో అంటే వాటర్ ఓషన్ నుంచి ఎవాపరేట్ అయ్యి అక్కడి నుంచి ఇది అట్మాస్ఫియర్కి వెళ్తుందంటే మేఘాలు. ఇక్కడ ద కండెన్సేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ వాటర్ టర్న్ ఇంటూ ప్రిసిపిటేషన్ అంటే అక్కడ వాటరు ప్రిసిపిటేషన్గా మారి మళ్ళీ తిరిగి రాక్స్ మీద అంటే లిథోస్ఫియర్ అంటే కొండల మీద అంటే ఇక్కడ ఈ వాటర్ ఈ రాక్స్ మీద పడి అక్కడే ఉండకుండా అక్కడ రన్ ఆఫ్ అవ్వడం అంటే అక్కడ నుంచి జారుకుంటూ మళ్ళీ తిరిగి బయోస్ఫియర్కి రావడం అంటే ఎర్త్ పైకి ఇక్కడ వాటర్ పడడం. సో ఈ కంటిన్యూ జరిగే సైకిల్ని హైడ్రోలాజికల్ సైకిల్ అంటారు. ఈ రాక్స్ అనేది మనకు లిథోస్ఫియర్ అంటారు. బయోస్ఫియర్ అంటే ఎర్త్, హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ తీసుకుంటుంది కాబట్టి వాటర్ ఓషియన్, అట్మాస్ఫియర్ అంటే హెయిర్. సో ఇప్పుడు అరేంజ్ చేద్దాం ఆర్డర్ని. ఫస్ట్ వచ్చేసి హైడ్రోలాజికల్ బేస్ చేసుకొని ఫస్ట్ హైడ్రో వస్తుంది ఆన్సర్. హైడ్రోస్ఫియర్, తర్వాత హైడ్రో నుంచి ఎక్కడికి వెళ్తుంది అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్, హైడ్రో నుంచి వాటర్ నుంచి అట్మాస్ఫియర్ అంటే హెయిర్ ఆకాశం కాదని గాలి. తర్వాత వాటర్ హైడ్రోస్ఫియర్ నుంచి అట్మాస్ఫియర్, నెక్స్ట్ లిథోస్ఫియర్ అంటే రాక్స్, ఇది హెయిర్, ఇది వాటర్. తర్వాత వాటర్ లిథోస్ఫియర్ నుంచి బయోస్ఫియర్ అంటే ఎర్త్. సో చాలా సింపుల్. హైడ్రోలాజికల్ సైకిల్ మనకు తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్, ఫస్ట్ హైడ్రోస్ఫియర్ నుంచి వాటర్ అనేది ఓషన్ నుంచి తీసుకొని అట్మాస్ఫియర్ అంటే ఎయిర్, అక్కడి నుంచి లిథోస్ఫియర్ అంటే రాక్స్, అక్కడి నుంచి బయోస్ఫియర్కి మళ్ళీ వాటర్. ఇలా కంటిన్యూగా జరిగే ప్రాసెస్ని హైడ్రోసైకిల్ అంటారు. థ్యాంక్ యూ.